పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో ఒక కథ రియల్ గా జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు. అతను ఒక రియల్ హీరో. ఫేమస్ కరాటే ఛాంపియన్ షిహాన్ హుస్సేన్ గారు కరాటే నేర్పడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నారు. ఒక కుర్రాడు కరాటే నేర్చుకుంటే నేను హుస్సేన్ గారి దగ్గర నేర్చుకుంటానని ఆయన ఇంటి బయట రోజు ఉదయాన్నే వచ్చి రిక్వెస్ట్ చేస్తూ రాత్రి వరకు వెయిట్ చేసేవాడు. ఆయనేమో నీ టైం ని వేస్ట్ చేసుకోకు, నేను కరాటే నేర్పడం మానేశా అని చెప్పినా కూడా పట్టు వదలకుండా కరాటే నేర్పించమని రిక్వెస్ట్ చేసేవాడంట. అప్పుడు హుస్సేన్ గారు సరే అయితే మార్నింగ్ 5కి రావాలి, నైట్ 10 వరకు ఉండాలి, ఆ టైంలో నాకు ఖాళీ దొరికినప్పుడు ఒక అరగంట నేర్పిస్తా అని చెప్తే సంతోషంగా జాయిన్ అయ్యాడు. అక్కడ టీ అది అందించుకుంటూ ఉండేవాడు. నేర్చుకునే ప్లేస్ ని రోజు క్లీన్ చేసుకునేవాడు. ఆ కుర్రోడు పట్టుదల క్రమశిక్షణ చూసి 15 రోజుల తర్వాత నుంచి కరాటే నేర్పడం మొదలు పెట్టారు. అయితే హుస్సేన్ గారికి 3 నెలలు గడిచాక ఒక విషయం అయితే తెలిసింది. ఆ కుర్రోడు ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు కళ్యాణ్ కుమార్ అని. అలా కళ్యాణ్ కుమార్ గారు హుస్సేన్ గారి దగ్గర శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. అప్పుడు హుస్సేన్ గారు కళ్యాణ్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారు. అన్నయ్య మెగాస్టార్ అయినా కూడా తన పేరు ఎక్కడా వాడకుండా స్వయంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గ్రేట్ కదా.